హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడైతే తమిళనాడు రాష్ట్రంలోని వేలంకని అనే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ బీచ్ ఉంటది. ఎంత అద్భుతంగా ఉంటది అంటే బీచ్ పక్కనే మనకు ఒక బీచ్ స్ట్రీట్ అని ఉంటది. ఇక్కడ మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు, ఆటలు ఆడుకోవచ్చు, స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే గుడ్ ఫ్రైడే సందర్భంగా వేలంకని చర్చిని సందర్శించడానికి అయితే వచ్చినాము. వేలంకని చర్చి పక్కనే మనకి ఇట్లా మంచి షాపింగ్ తో కూడినటువంటి ఒక బీచ్ స్ట్రీట్ అయితే ఉంటది. సో మిడ్ నైట్ వరకు మొత్తం ఈ విధంగా ఫిషెస్ కాల్చి మనకు అమ్ముతుంటారు. బజ్జీలు కానివ్వండి, పిల్లల గేమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ ఉంటది. మనం ఒకసారి బీచ్ ని చూసినట్లయితే చక్కగా మనకు బీచ్ నుంచి అయితే మనకు అలలు గాని చల్లటి గాలి గాని మనకు వస్తుంటది. సో తమిళనాడు వెళ్ళిన ప్రతి ఒక్కరి యొక్క బీచ్ ని అయితే ఎంజాయ్ చేస్తుంటారు. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అయితే అనేక మంది ప్రతి సంవత్సరం ఇక్కడికి టూరిస్టులుగా వెళ్తూ ఉంటారు. సో మీరు ఎవరైనా తమిళనాడు వేలంకని చర్చి సందర్శించినట్లయితే దాని పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క బీచ్ ని కూడా సందర్శించండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారు. మన భారతదేశం యొక్క నలుమూలల నుంచి జనాలు అయితే మరి ప్రతి సంవత్సరం ఇక్కడ తలనీలాలు సమర్పించుకోవడానికి అయితే వచ్చి మరి సముద్రంలో ఉన్న వాళ్ళైతే స్నానం చేసి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో చర్చి కూడా మీకు మొత్తం చూపిస్తా, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనము చర్చి నిర్మాణ శైలి చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటది. 1600 శతాబ్దపు నాటి కట్టడం ఇది. సో చాలా ప్రసిద్ధిగాంచిన ఈ యొక్క మందిరాన్ని మనము లోపల చూసినట్లయితే ఈ విధంగా గోల్డిష్ కలర్ తోటి అండ్ గోల్డ్ కలర్ బల్బ్స్ తోటి అయితే మంచి డెకరేషన్ అయితే చేసిర్రు. యాక్చువల్లీ చర్చి ఇన్సైడ్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, కానీ మీకోసం అయితే కొన్ని దృశ్యాలను అయితే నేను చిత్రీకరించిన. సో చర్చి చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడికి వచ్చి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అది నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడైతే ఒక టాక్ ఉంది. అందువల్ల ఇక్కడికి అనేక మంది జనాలు రావడము, ఆ తర్వాత వాళ్ళ కోరిక నెరవేర్చబడిన తర్వాత మరి వాళ్ళ కృతజ్ఞత తెలుపుకోవడానికి మళ్ళా ఈ యొక్క మందిరాన్ని విజిట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందువల్ల ఇది పుణ్యక్షేత్రం లాగా వెలిసిందండి. సో మీరు చూసినట్లయితే గుడ్ ఫ్రైడే మాస్ అయితే జరుగుతుంది. గుడ్ ఫ్రైడే ఈవినింగ్ ఈ విధంగా లక్షలాది మందితో కూడినటువంటి యొక్క మాస్ అయితే జరుగుతుంది. సో చాలా అద్భుతంగా ఉంది, కనుల విందుగా అనిపించింది. అనేక రకాల ప్రజలు, అనేక రకాల భాషలు కలిగిన ప్రజలు ఇక్కడికి వచ్చి దైవాన్ని ఆరాధించడం అనేది చాలా అద్భుతంగా ఉంది. జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా